జీవాధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నేను దేవుని యందలి భయముతో భక్తితో జీవిస్తూ ఉన్నాను, కానీ నాకు ఎట్టి ప్రయోజనము కలగటలేదు అని నీవు చింతిస్తూ ఉన్నావా? ఇది కేవలము నీ చింత మాత్రమే. ఎందుకనగా దేవాది దేవుడి దినాన నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి మహిమ కలుగును గాక. నేస్తమా, నీవు దేవుని యందలి భయముతోను భక్తితోను మాత్రమే జీవించగలిగినట్లయితే నీ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు తప్పకుండా సమయానుకూలముగా నీకు అనుగ్రహిస్తారు. అంతేకాదు, రాబోవు జీవం విషయములో నీకు నిత్య జీవమును వరముగా దేవుడు ప్రసాదిస్తారు. కనుక దేవుని యందలి నీవు విశ్వాసముతో ఉండు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. తప్పక నీ జీవితంలో మేలు నీకు అనుగ్రహించబడుతోంది.